ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది, మరి ఎలా ఉండబోతోంది? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1/10/2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతివలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది 1/10/2024 31/10/2024 వరకు మనం చెప్పుకుందాం. కన్యారాశి వారికి మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది చూసినట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం ప్రథమం, ద్వితీయ. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కన్యారాశి వారికి బుధ, కేతువు, రవి కూడా రాశిలో ఉన్నారు. అయితే ఈ యొక్క బుధుడు మారబోతున్నాడు 11వ తారీఖున. అదేవిధంగా చూసినట్లయితే మనము రవి కూడా 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతుంది, తులలోకి మారబోతున్నాడు. కానీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటాం కదా, అందువల్ల సూర్యభగవాను నిమిత్తం అప్పటి నుంచి కూడా మర్చిపోకుండా మారినా మన దాంట్లో దగ్గర ఉన్నా కూడా ఆయన ఆరాధన, ఆయనకి సూర్య నమస్కారాలు మానకండి, మర్చిపోకండి. తర్వాత విషయానికి వస్తే శుభకార్యాల నిమిత్తం మీరు శ్రీకారం చుడతారు. ఈ మాసంలో మీరు శుభకార్యాలు కుదురుతాయి. కుదరడమే కాదు, బ్రహ్మాండంగా నిర్విఘ్నంగా చేయడానికి అన్ని విధాలా కూడా ఆశాజనకమైనటువంటి కాలం ఆసన్నమైందని చెప్పొచ్చు. అయితే ఈ కన్యారాశి వారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. శుభకార్యాలకు శ్రీకారం చుట్టాం కదా, ఏం పర్వాలేదు మనకు అనుకోవడానికి లేదు. ముఖ్యంగా ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త నక్షత్రం, చిత్త ప్రథమ, ద్వితీయ. మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. మీ మనస్సు మీరు గట్టిపరుచుకొని ధైర్యంగా ముందుకు అబ్బో ఎలా అవుతుందో, లేకపోతే ఏంటి, వాళ్ళు ఏమైనా సాయం చేస్తారో లేదో, లేకపోతే వీళ్ళు వస్తారో లేదో, లేకపోతే వాళ్ళు చేస్తే బాగుండు, ఇలాంటి ఆలోచనలు చేయకండి. మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ముందుకు వెళ్ళండి, తప్పనిసరిగా ఎక్సలెంట్గా శుభకార్యాలు పూర్తి చేస్తారు. ఆ విషయం అయితే ఏం డోకా లేదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం కుజ సంచారం వలన మీకు అనుకూలత ఉంది కానీ అననుకూలత ఏం లేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ధైర్యంగా మీరు ఉండడానికి కుజ సంచారమే మూలం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత అవకాశాలు, సువర్ణ అవకాశాలు అంటాం కదా, అలాంటివి మీకు వస్తాయండోయ్. అందువల్ల ఈ కన్యారాశి వారు ఇంత క్రితం వరకు ఒకెత్తు, ఈ మాసం ఒకెత్తు. సువర్ణమైనటువంటి, దివ్యమైనటువంటి మంచి అవకాశాలు మీకు వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకోండి, ఏది వదలకండి, చక్కగా గట్టిగా పట్టుకోండి, ముందుకు వెళ్ళిపోతారు. ఆర్థికంగా బాగుంది. తర్వాత అన్ని విధాలా కూడా కొనుగోలు అమ్మకాల వాళ్ళకి బాగుంది, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగుంది, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగుంది, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి బాగుంది, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాగుంది. మరి ఇంకేమిటి చెప్పండి, శుభకార్యాలు చేస్తున్నారు. ఇంక మీకు తిరుగులేదంటే ఈ మాసం తిరగలేదు. అయితే ఏంటంటే నూతనంగా కూడా
వస్త్రాలు కొనుక్కుంటారు, వాహనాలు అమర్చుకుంటారు, ఏవైనా భూములు లాంటివి లేదన్నా ఏదైనా అంటే చెప్పాలంటే అపార్ట్మెంట్ లాంటివి అడ్వాన్సులు ఇవ్వాలి అని ఆ ధనం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి అన్ని విధాల అనుకూలమైనటువంటి స్థితులు మీకు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక పుణ్యకార్యముల మీద ఆసక్తి పెట్టండి. ఇదివరకు చేసినటువంటి పుణ్యాల కన్నా కూడా మరిన్ని పుణ్యాలు అంటే యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మవారిని గట్టిగా పట్టుకుని ఆరాధించండి. అమ్మ దయ ఉంటే ఎక్కడ ఉన్నా మీకు తిరుగులేదన్నమాట. అంతటి మంచి అదృష్టమైన కాలం కన్యారాశి వారికి వచ్చేసింది. అయితే ముఖ్యంగా ఏంటంటే రావలసిన బాకీలు ఇదివరకు మనం నీళ్లు వదిలేసుకుంటాం, ఎందుకంటే వాడు తిరిగి ఇవ్వడు, ఏం మాట్లాడు, ఫోన్ ఎత్తాడు, ఎలాగరా బాబు అని వదిలేసుకుంటాం కదా. అలాంటి బాకీలు ఈ మాసంలో వసూలవుతాయండి. ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకేమైనా ఉందా? అవి ఎప్పుడో మనం వదిలిపెట్టేసాం. అట్లాంటి వాడు పట్టుకొచ్చి ఏదో ఏమనుకోకిహా ఇగో ఇవి పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాను అనేసి నా వరకు ఇంతవరకు ఉన్నాయి అసలు ఇస్తున్నానన్నా అసలన్నా కొసరన్నా సరే కొసరు వేయకపోయినా పర్వాలేదు ఇచ్చేస్తాడు. దాన్ని బట్టి కూడా మీరు ఆర్థికంగా పురోగాభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా మరింత ఉత్సాహంగా ఆనందంగా ముందుకు సాగుతాయి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, నూతన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలంగా కన్యారాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. మంచి యోగాలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళు కూడా పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అందువల్ల మీకు టైం చాలా 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 బాగుంది. అమ్మ, మరి వీరు కన్యారాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే మరింతగా కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా చూసినట్లయితే కనుక పరిహారాల్లోకి విడుతుల్లోకి కన్యారాశి వారికి మనకి రవి చూస్తేనేమో ద్వితీయంలోకి వస్తున్నాడు ఈ మాసం. అదేవిధంగా బుధుడు కూడా ద్వితీయం. అదేవిధంగా కేతువు చూస్తే లగ్నాత్తు. అదేవిధంగా చూసినట్లయితే అన్ని విధాలా కూడా మనకి అననుకూల పరిస్థితులను అధిగమించేసాం, అనుకూలంగా ఉన్నాము. కానీ సూర్య నమస్కారాలు మానకండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ప్రతిరోజు మానకుండా విడవకుండా లక్ష్మీనారాయణని సేవించండి. ఈ మాసం మీరు చేయాల్సింది ఓం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 5 సార్లు ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు చదువుకొని శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకుంటూ వెళ్ళండి. అది ఒకటి. రెండవ విషయం ఏమిటంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే అమ్మవారిని అష్టోత్తరంతో సేవించండి. ఇద్దరికి లక్ష్మీనారాయణలకి ఇద్దరికి కూడా చక్కగా సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు, మామూలు మోకాళ్ళ మీద దండం ఆడవాళ్ళు పెట్టుకొని తప్పనిసరిగా పసుపు కుంకాలుతో అర్చించి ప్రతిరోజు కూడా శుక్రవారం మంగళవారం పూట చక్కని తీయనైనటువంటి ప్రసాదం ఎవరైతే పెడతారో అద్భుతాలు జరుగుతాయండి. మీ ఇంట ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంకంతకన్నా ఏం కావాలి? సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అద్భుతమైనటువంటి చర్య లక్ష్మీనారాయణల యొక్క ఆరాధన చేస్తుంది. ఈ విషయం గమనించండి. ఓం శ్రీ మాత్రే నమః.